ఇందాక శ్రీరాములు మాట్లాడుతూ నాకు ఏదో 1వ స్థానం 2వ స్థానం 3వ స్థానం అది పేగా బాబు ఎవరు చెప్పినాడు? అది ప్రభుత్వం చెప్పిందే. ప్రభుత్వం చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కేబినెట్ చెప్తారు. ఎవరు చెప్పాడు మీకు అది? దాన్ని పట్టుకొని నిమిషాలు దాన్ని బట్టి మాట్లాడడం తప్పది, తెలుసుకొని మాట్లాడాలా. అది ఎవరు చెప్పినారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయటం అనుభవం లేదని అది తెలిసిన వాడి చిక్కుని వాడి పిచ్చడి వాడి నీకు అంత అనుభవం ఉంది, ఎవరు చెప్పినాడు నమ్ముతుంది ఎట్లా అది దాన్ని పట్టుకొని ముందు రాసిన తిన్నా అది ఎవరు రోజులో మామూలు రాసినాడు. మొదటి స్థానం పరుగు గారు ఉన్నారని చెప్పి 2వ స్థానం ఉండాలని చెప్పి ఇవన్నీ రాజకీయాలు అవన్నీ కాదు, పోటాపోటీ కాదు. రాజకీయాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మనం అది 1వ స్థానంలో పాల్గొనే 3వ స్థానంలో పాల్గొనే 4వ స్థానంలో పాల్గొనే అది కాదు. ముఖ్యమంత్రి గారు ప్రోత్సాహకరంగా చెప్తా ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు, అది చెప్తారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మీ గురించి మాట్లాడేది అవసరంగా మీరు తరగా లేకపోండి. మీరు అందరూ కూడా ఫస్ట్ లో రావాలని కోరిక చేద్దాం. ఇప్పుడు పిల్లలు చదువుతా ఉన్నారు స్కూల్లో కాలేజీలో, అందరూ ఫస్ట్ రావాలి. మేము చదివే కాలంలో ఫస్ట్ మేము 3rd క్లాస్ చదువుతుంటే ఇక్కడ కూర్చోవాలి ఏమైనా గొప్పలు చెప్పాలా. ఫస్ట్ క్లాస్ 10 మంది రాస్తారు, అంతా 3rd క్లాస్ లో వేస్తారు. ఇప్పుడు అంతా 190 మంది ఫస్ట్ క్లాస్ రాస్తున్నారు, 10 శాతం 3rd క్లాస్ పాస్ చేస్తారు. చూస్తున్నామని 3rd క్లాస్ పడిపోయినారు. ఇప్పుడు అందరూ ఫస్ట్ క్లాస్ చూస్తున్నాము. చైతన్య చైతన్య నారాయణ నారాయణ వస్తున్నాయి కదా, అన్ని ఫస్ట్ క్లాస్లే. 1 1 2 2 కాబట్టి దీన్ని కాదు మనం పార్టీ గురించి ఏం కృషి చేయాలి, పార్టీకి మనం ఏ విధంగా ముందుకు సాగి తీసుకోవాలా. పార్టీ ఉంటేనే మనం ఉంటేనే పార్టీ మనబడాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం.